కొడుకా బుక్కెడు అన్నము తోని చెప్పి పెట్టిరు నాన్న ఎందుకు ఉన్న బుక్కెడు భూమి పెడతా తిందురు తిని ఇంకేమన్నా మంచం ఎక్కి పిల్లలుగా కూడా ఎందుకే శివ 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 చెవులు మూసుకున్నది తల్లిరా కొడుకులను సంబరపడతావా పాడబడరా అట్లా మెత్తుకుంటే కొడుకులు గడ్డాలు వతీయమని కొడుకులు అయిపోయా ఇలాంటి కొడుకుని తెలిస్తే ఏ తల్లి జాతి పురిటిలో ప్రాణం తీస్తుందిరా కూడు పాడబడ పుక్కడ అన్నం తిని ఇలా నాకు మద అహంకారం వచ్చి మంచమే కేని పిల్లల గంటను నాకు పేగులు తీసి పెంట వీని ఎత్తి విరను అవన్న ప్రేమైన లేపాయన అవన్న ప్రేమైన లేపాయన అయ్యన్న ప్రేమైన లేపాయన నాద ప్రాణనాద పోనాదా అన్నంపు పాడవాడా పోనాదా మన వల్ల బతకలేవే పోనాదా ఇలాంటి కొడుకని తెలితే చూడు మరి పుడితే పానం తీస్తుంది ఏ తల్లి కానీ ఇలా కొడుకని సాదుకుంటే ఏముడయ్యిండు వాడు అన్నం పెట్టక మన పానం తీర్చడైనా 7 కోట్ల రూపాయలు నీ బిడ్డకు ముల్లెలగైతే సాగదు తెలుసు ఆనాడు నేను చెప్పినట్టుంటే ఇవాళ మీకు మాత్రం అటువంటి కనుక నో బుక్క పెరుగు అన్నంతో బుక్క పాలతో బుక్క నీతో బుక్క తినబెట్టపోదు నువ్వు అన్నం పెడితే మేము 1000 ఏళ్ళు బతుకుతాము ఆ బ్రహ్మ మాకు గిరే రాక రాయవచ్చు మా బిడ్డకి ఇప్పుడు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి పుట్టల పురుగు పోలేదు ఆదుకుంటానన్నది నా బిడ్డ ఇంద్రవ్వ అవయ్య కడుపుల చూడు ఆడి విల్ల ఉడిది అవయ్య కాదగాక మంచాల పడితే ఆ బిడ్డ వచ్చి 4 ఒత్తులు అరుచుకొని బట్ట విండి కనుక కడబడి నీళ్ళు కాబట్టి అవకు తానం పోసి అయ్యకు తానం పోసి చాడి బియ్యం ఉడికిచ్చి బుక్కడ అన్నం పెడితే ఆడి విల్ల బాగి తీరుతుంది ఆట అన్నమైనా నా బిడ్డ నా కళ్ళ బాగి లేదా నా బిడ్డ అయ్యో నా ప్రాణాడా ముట్ట 7,000 కళ్ళ వాడి పోరాడా నీ దంట వాత ఉన్నా పోరాడా నాద నాకు ఎవరి పిలువు వెళ్తాను నువ్వు 7,000 ఎములొచ్చి కళ్ళ లగనమని చచ్చిపోయేటట్టు ఉన్నారు అలా సాగు పాడవాడా నీ కళ్ళార చూస్తే నాకు పుణ్యం కాదు ఇక్కడ ఉండదు ఇక చస్తారు చేపలు కొట్టుకుంటారు ముసలోళ్ళు ఏది కట్టను తమ్ముడు అంటే నా పొరా నా కొడుకులు ఆగవుతారు అవ్వ భార్య భర్తలు చూడు శాప పిల్లల ఒక్కసారి బ్రహ్మదేవుడు కనుకనేమి భార్య భర్తలకు ఒక్కనాడు మరణము రాసిందమ్ము ఒకరి ముఖం ఒకరు చూసుకొని చూడు ఒకరిగిన ఒకరు ఒరిగి అమ్మ పిల్లల ప్రాణం ఆ భార్య భర్తల ప్రాణం వెళ్ళిపోయిందా బయటికి వెళ్ళిపోయిందా ఓడలు భాగ్యం అనుకున్న బుక్కడన్నం మెట్టి వస్తా అత్తమ్మకి నా భర్త లేని సమయాన్ని బుక్కడన్నం పట్టుకుని కనుక అత్తమ్మ వేడికి మామా నేపాల రాజా
మీకు అన్నం తీసుకొచ్చిన తిందులే మామ అని ఒక్కసారి గదవలాంటి చూసే వరకు వెళ్ళి ప్రాణం వెళ్ళిపోయిందే అయ్యో అత్తమ్మా సుందరి దేవి మాదచ్చిపోయిండు లేత్తమ్మ అని ఎలాంటి చూసే వరకు అత్త ప్రాణం వెళ్ళిపోయింది అత్తరావే అత్త చిన్నప్పటి కాడికి వెళ్ళి నన్ను కూడా లెక్క కాదని కన్న వీడియో చూసుకున్నారు అత్తమ్మ అని అందరికి దండాలన్నా బాజీ మీ అవయరాలు చచ్చిపోయారు మీ అవయరాలు చచ్చిపోయారు అంటారా చెవులలో ఇంత ఉత్సవం కడితే మంచిగా ఏమి లేదయ్యా జీవిలు ఇస్తే మంచిగా అంటాను మరదలువా దూరం దూరం ఉంటావు పిల్లని కాదా ఒక్కొక్కరు బండి ఎట్లా పోతారు ఇంకా నీకు ఆశోకున్నదా అందరు నడుకపోయి పడితే ఈయన దొబ్బుకపోయి పడతాడు అదే షార్ట్ కాదు రోడ్డు పన్ను వస్తాను పడి పక్క పన్ను పొరకైతే అంగి వెళ్ళే పట్టణం అంగికేసి గుంజితే నీ పాడు నేను కింద పడ్డాను ఆయన బండి పడ్డది ఇంకా ఆయన కూడా చెప్పి ఇంకా పల్సర్ బండి అన్నట్టు ఇంకా నీ కాళ్ళు అంతే పల్సర్ బండి వచ్చి ఉండదు అయ్యో ఏడుతాను మీ అవయరాలు చచ్చిపోయారు అంటారు ఊరి అవి ఎప్పుడే చూడు మీ అవయరాలు చచ్చిపోయారు వాడు ఏమోనయ్యా నేను గంజి వంట పోయినా గంజి వంట పోయి అయ్యో మావా గంజావు లే మావా అనే వరకు అవు ఇద్దరు ఒక్కసారి ప్రాణం పోయినట్టున్నది చచ్చిపోయినరయ్యా అయితే ఏడుతాంపా ఎక్కడ మీ అవయరాల దగ్గర కూర్చొని ఏడుతాం అది లేస్తారా లేవరు మరి లేవనప్పుడు ఎందుకు ఏడవాలి అరే వాళ్ళ ఆత్మ తృప్తి పడుతుంది అయ్యా ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది నీ పక్కన ఉంటుంది బంగారెక్కకి లంజ సంగతి మంది తెలియదు అమ్మరెక్కలకి అమ్మో దీని మోడు ఈక కొడతాడు మరి ఆత్మ ఎక్కడ ఉంటాడు ఎవరు చెప్పాలా మరి ఇంట్లో పోయి గ్యాస్ పోయి 4 కోడిగుడ్లు ఆవులేట్ వేసుకొని పట్టుకరా ఏడ్చుకుంటా చూపించి కడుపు రాగలైతే మా బాబు నిమ్మలం కాదు మా యొక్క నిమ్మలం కాదు కడుపు రెండు ఏడితే మా కన్నులకు తుర్చి అవి అందుకే 4 కోడిగుడ్లు గ్యాస్ పోయి 4 లేట్ వేసి పట్టుకరా తలబండ వారుగా వీడు అన్నం వేయకపోతే అన్నం వేయకపోతే ఇప్పుడు నన్నేడ కొట్టి చంపుతాడా అనుకున్నది భాగ్యమ్మ మరి అప్పటికి ఇప్పటికి అన్నారు ఆడదానికి వంటలే వైకుంఠ కత్తిపీట కైలాసమ్మా చాలా వేడికే రామ రామ కొడుకు ఉడివయ్యా లోకం మీద ఏ కొడుకైనా అవ చచ్చిపోయింది అయ్య చచ్చిపోయింది అంటే నోరు సేదైతాట ఇవాళ ఈ కూడి తిని నువ్వు 2 రోజులు వస్తావు నువ్వు 1 రోజు చావవు అనాథం ఎందుకయ్యా ఇవాళకి ఇంత మనిషికి పక్కుర్తి వంట చాలా పోయి ఏడుచుకుంటావా నాలుగు అన్నం వేసుకొని అన్నం వేసుకున్న
కొట్టి పోయాలాడ బాడకావుకు నా గొడ్డలు గోలిచ్చి పెడతా వీనికి ఉన్నది భాగ్యమ్మ తన చూడు పల్లె అన్నీ వేసుకున్నది ఇంత కారప్పని పోసుకున్నది తింటే తినని తినకపోతాడు వండని పుంజిరాడు అనుకున్నది కంచు అన్న వేసుకొని అవ భర్త దగ్గర వచ్చిందాడా పల్లెమ్ము చూడవే రామ కారం పాడువాడ కళ్ళ పడి గుడ్లు ఆమ్లెట్ వేయలే గొడ్డలు గోర్చి ఇట్లా లేవా దుకాణంలో ఓపెన్ రోజు దుకాణంలో పోతా ఇంకా సేదులో ఎట్లా తినబుద్ధి కూడు పాడు నీ కూడు కుటకొమ్మకు పెట్ట వండుకుంటే పెట్ట మా అమ్మ ఇయ్యాల దానం అయితే రేపు అవుతారు మరి ఆకలి బాగా అవుతాను పాడు ఆడిని ఇట్లా తట్టేంది నా అత్తమ్మ దానం చేసుకున్నాక మంచిగా పువ్వులు పెట్టి వాళ్ళు దానం చేసుకున్నాక ఇంటికి వచ్చి దీపాన్ని మొక్కి అప్పుడు తింటే అన్నం తినా ఉపాసం ఉండద్దు నేను తినా నువ్వు మళ్ళా ఉపాసం ఉండి నువ్వు చచ్చిపోతే మళ్ళా నాకు ఎవడి పెళ్ళాన్ని సత్యాన్న భూమికి వెళ్తే అవుతావా నాకు అండగా తిన కోసం తమ్ముడు అంటే అన్నాము తినవచ్చే తినవచ్చే మావో కాదు మళ్ళీ నువ్వు చచ్చిపోతే నాకు ఇంత తోటి దండం పెడతానే దండం పెడతాను నీ కాలు మొక్కుతానే కాళ్ళు మొక్కుతాను నీ ఉత్తరం అవుతానే అవన్నీ ఉత్సరావుతాడట ఉత్తరాలు నీకు ఇచ్చేవాడే తిను తెరిపించి నొచ్చాను పెట్టినాడు మింగు 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 నీ కూడు పాడు నీ కూడకు కూడు కుటకొమ్మకు పెట్ట కక్కిన ఎటు పెట్టాడు ఇప్పుడు కక్కిన నాకు రాడబాడుకో నాకు రా నీకు అక్కేందుకు నీకు అక్కింది నాకు రా గొడ్డుకు తింటే నిమ్మలం మనిషికి ఇంట్లో రూపాయలు ఉంటే నిమ్మలం పచ్చన వాడేయాలన్నా పీడియాలన్నా ఇంట్లో లేవురు అనుకుంటాడు గొడ్డుకో మోపడంత పచ్చిగట్టి మంచిగా తింటే మంచిగా కడపారం అంటది కానీ నాకు ఉంటే కాదు రూపాయలు ఇంటే కాదు నాకు తింటేనే తీరే అంటే ఇప్పుడు నువ్వు గొడ్డు అన్నట్ట నీకు అబ్బో మంది పాడు వాళ్ళకి దుర్రో ఎట్టారు కుప్పలు ఓ ఎవరు చెప్పిర్రో మామ మాయ తెచ్చావు మంది పాడువాడా ఏమో మరి ఇప్పుడన్నా పోయి ఏడవపోతే ఏమంటారు ఓ అవదచ్చింది అదొచ్చింది వాడు ఒక్క కొడుకాడ వాని కళ్ళకు నీళ్లు లేవు అని కట్టిగా గుణంలా అవ మంచైన లోకానికే పట్టింపు చెడైన లోకానికే పట్టింపు అమ్మయ్య శపాల వేటికల్లా వచ్చినాడు మంది మానానికల్లా తెలిసే వేడవాలి వయ్యా గట్టగా ఏడ్చేది ఇగో నేను చెప్పినట్టేడు చెప్పు నేను వరకు ఓసారి అవ్వదచ్చి ఓసారి అయ్యేదత్తను ఇద్దరు ఒక్కసారి నేను చెప్తా ఏడు చెప్పు కూసో నిమ్మరంగా ఇది అవ్వసేపు ఇది అయ్యేసేపు రెండింటి నడువు కూర్చున్నావా నీకు అన్నం పెట్టగా చంపిన నన్ను మంది ఉంచే పని చేస్తాను అన్నట్టు దేశాలు చక్కగా ఉన్నా అనుకున్నా నేను నమ్మా సుందరి దేవి నాయనా బాలరాజా
నా కొడుకులు లేకున్నా బిడ్డలు లేకున్నా మీరు పసిపిల్లలు అనుకున్నా కాదే అమ్మో నిన్న మీకు పొద్దుగాల అరడి పళ్ళు తెస్తే అన్నకల్లా బయట వచ్చిందట నీకు పళ్ళులే వారు నేను అంగురాలు తెస్తే ఒక్కొక్కటి గుట్టు ఇంకా అంగురాలు తెచ్చే ముఖమే నీ ముఖం నన్ను ఎట్లా చేసినారే నా